న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చూడండి. ది బుక్ ఆఫ్ జడ్జెస్ 9:2 చూస్తే అక్కడ చదువమ్మా. మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి, మీకేది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మును ఏలుట మంచిదా? ఒక మనుషుడు మిమ్మును ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకము చేసుకొనుడి అని పలుకుడనెను. హల్లెలూయా. ఎవరంటే ఇక్కడ ఒక పెద్ద మనిషి ఇక్కడ చెప్తున్నాడు, ఏది మంచిది అనండి ఒకసారి. ఏది మంచిదట అక్కడ చెప్తున్నారు. అక్కడ ఈయన ఎవరంటే ఇంతకీ ఆ పనులు తీసుకుంటారు. కానీ చదివితే న్యాయాధిపతుల గ్రంథంలో మనకి తెలుసు, ఇశ్రాయేల్ ప్రజల మీద న్యాయాధిపతులుగా కొంతమంది ఉన్నారు కదా. అందులో ఇతను కూడా ఏకట యెరుబ్బయలు అని అన్నారన్నమాట. జెరుబ్బయలు ఇక ఆయన కూడా. అయితే యెరుబ్బయలు ఎవరంటే ఇక్కడ ఈయన పేరు, ఇది మారు పేరట. ఎవరు వాస్తవంగా మనకు తెలుసు, గిద్యోను తెలుసు కదా, ఆయన గురించి విన్నారు కదా. ఆ గిద్యోనికి మారు పేరే ఇది అనమాట. అంటే ఆయన గురించి మాట్లాడతారు. ఇక గిద్యోనికి తన భార్యల ద్వారా ఆయనకి 75 మంది పిల్లలంటే 70 చిల్డ్రన్. ఎవరికి? గిద్యోనికి. అయితే అయితే ఆయన చనిపోయిన తర్వాత వాస్తవంగా మరి న్యాయాధిపతిగా ఉంటున్న గిద్యోను చనిపోయాడు. మరి చనిపోయిన తర్వాత న్యాయాధిపతిగా ఎవరో రావాలి కదా. మరి వారి సంతానం నుంచి వస్తారేమోనని చూస్తాను. 70 మంది పిల్లలు ఎవరూ ముందుకు రావట్లేదట. అయితే ఇంకొక వ్యక్తి వచ్చాడు, అబీమెలెకు అనే ఒక వ్యక్తి వచ్చాడట. ఆ అబీమెలెకు కూడా గిద్యోను సంతానమే కాదు, వేరే భార్య. అయితే ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ 70 మంది పిల్లలు గిద్యోను సంతానమే, వారి భార్యల ద్వారా కలిగిన వారే. అయితే ఇంకొక వ్యక్తి అబీమెలెకు అనే వ్యక్తి ఉన్నాడు, వాడు కూడా వేరే భార్య ద్వారా ఆయనకి సంతానమే. అయితే ఆ వ్యక్తి చెడ్డవాడు. అయితే ఈ 70 మంది సంతానం నుంచి ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడం వలన ఆయన అంటున్నాడు, ఈ 70 మంది ఉన్నారు కానీ వాళ్ళు బావి ఏరడం మంచిదా లేకపోతే నేను ఏరడం మంచిదా, ఏది మంచిది మీరు తెలుసుకోండి అని ఎవరు చెప్తున్నారంటండి? ఈ శుద్ధ కోసన్న అబీమెలెకు చెప్తున్నాడండి. చెడ్డవాడు, వాడి గురించి మీరు స్టడీ చేయండి, వాడంత దుర్మార్గుడు ఇంకొకడు ఉండడం. అలాంటి వ్యక్తి ఇక్కడ మనకి చెప్తున్నాడు ఏది మంచిది అంటున్నాడు. సో నేను అడుగుతున్నాను, మీకు ఏది మంచిది? చక్కగా భక్తి చేయటం మంచిదా లేకపోతే భక్తిహీనుడిగా ఉండటం మంచిదా? సాధారణంగా ఎవడన్నా సరే అదే ప్రశ్న, ఈ సమాధానం చెప్తారు. అయితే ఈతలో మనం చూద్దాం. మనం అనుకుంటాం మనకు అన్నీ తెలుసని, నేను చేస్తున్నది అన్నీ కూడా సక్రమంగా ఉందని, నా త్రోవలన్నీ కూడా సరళంగా ఉన్నాయని ప్రతి వ్యక్తి కూడా అనుకుంటాడు. అది సహజమే. కానీ రిజల్ట్ చూస్తున్నప్పుడు మనకి తెలుస్తుంది అది మంచిదా చెడ్డదా అనేది. అంతే కదండి, మీకు తెలియదు. కానీ ఇక్కడ చూడండి, మంచిగా ఉండడం అనేది అంత సులువు కాదు. అయితే ఆ మంచిని గ్రహించడం కూడా అంత సులువు కాదు. అందుకనే మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఈ ఆత్మ ఫలములో ఉంటున్న 9 గుణాల్లోది ఒకటి మంచితనము ఉందా లేదా? ఎందుకని ఎందుకు పెడతానంటే, మనకి అవి పొందుకోకపోతే ఈవెన్ వీ కుడెంట్ ఏబుల్ టు రికగ్నైజ్, మనం ఏంటంటే ఐడెంటిఫై చేయలేమట. ఇది మంచి ఇది చెడు అని చెప్పే పరిస్థితి కూడా మనకి రానున్న రోజుల్లో ఉండదు. ఎందుకంటే అందరికీ కూడా దేవుడు చక్కటేక మనస్సునిచ్చాడు, దానికి ఒక సాక్ష్యాన్ని పెట్టాడు. దాన్నే మనం మంచి మనస్సాక్షి అని పిలుస్తాం కదా. ఆ మంచి మనస్సాక్షిని కూడా మన క్రియలను బట్టి, పరిస్థితుల ప్రభావాలను బట్టి, మన బలహీనతలను బట్టి ఏం చేస్తామట, వాటిని తొక్కేస్తుంటాం. అందువలన అది ఎలా మారిపోతుందట, వాత వేయబడిన మనస్సాక్షిగా అయిపోతుంది. అందువలన మీరు మంచిది చెడేది గ్రహించలేని ఒక స్థితిలో అంధత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈదులో మనం తెలుసుకోవాలి ఏది మంచిది. ఆమె అడుగుతున్నాడు కానీ నేను అడుగుతున్నాను, ఏది మంచిది మీకు? మనం తెలుసుకున్న బైబిల్ ప్రకారంగా ఏది మంచిదో మనం గ్రహించాలి. హల్లెలూయా. ఇక్కడ ఉన్నారు అందరూ, ఇలా చూపించండి, ఇలా అనండి, హల్లెలూయా చెప్పండి. అంటే నేను నిద్రపోవట్లేదు అని ఒక చిన్న నాకు సూచన అన్నమాట, మీరు ఇలా చేస్తే. రైట్. అయితే ఒకసారి చూద్దాం. ఒక రాజు ఉన్నాడట అండి. ఆ రాజుకి ఒక మంత్రి ఉన్నాడట. ఆ మంత్రికి ఏంటట, ఒక అలవాటు. అవి ఏంటట,
ఒక అలవాటుగా ఒక మాట ఆయన అలా వాడుతూ ఉంటాడట. అంతా మన మంచికే అనండి. ఎవరట? ఆ మంత్రికి ఉన్న అలవాటు ఏంటంటే ఆ మాట అంతా మన మంచికే అంటాడట. ప్రతి మాటకి కూడా ఆయన ఏది మాట్లాడినా ఖచ్చితంగా ఈ మాట వాడతాడట. సో అలాంటి యొక్క మీకు కూడా అలవాటు ఉందా? ఎవరన్నా సరే అంటారా? ఎప్పుడన్నా అంటారా? అంటారు. ఒకసారి లేకపోతే ఒకసారి అన్నా కూడా అంత మన మంచిగానేంటి అంటారు కదా. అలా అలవాటుగా ఆయనకి కూడా అదే అలవాటు అంట. ఎప్పుడు కూడా అంతా మన మంచికే అంటాడట. సరే అని చెప్పి ఒకరోజు ఈ యొక్క రాజు ఏం చేశారంటే ఆ మంత్రిని ఒక నలుగురు ఒక భటుల్ని ఒక సైనికుల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడట? అడవిలోకి వెళ్ళాడట, వేటాడటానికి వెళ్ళాడట. గుర్రాల మీద వీళ్ళంతా కూడా అలా వెళ్ళి అలాగా లోపలికి అడవి లోపలికి వెళ్ళిపోతా ఉన్నారట. వెళ్ళిపోతూ ఒక ప్రదేశం వచ్చిందంట. ఆ త్రోవ కూడా సరిగ్గా లేదట. అంటే గుర్రాలు వెళ్ళే అంతటి లేదు, ఆ త్రోవ లేదు సరిగ్గా. అలాంటి సమయంలో ఏం చేశారంటే ఇంకా మంత్రి ఉన్నాడట, రాజా మనం ఈ యొక్క గుర్రాల మీద ఈ త్రోవలో వెళ్ళడం కష్టం కనుక మనం ఇక్కడ పెట్టేసి మనము కాలి నడకనే లోపలికి వెళ్దాం అని చెప్పి ఆ నలుగురు భటులు, ఆ మంత్రి, ఆ రాజు కాలి నడకలోనే ఏం చేశారట? గుర్రాలని అక్కడ పెట్టేసి లోపలికి అలాగే వెళ్తున్నారట, నడుస్తున్నారట. ఆ రోడ్డు కూడా సరిగ్గా లేదు, ఎగుడు దిగుడు ఉందట, రాళ్ళు ఉన్నాయంట, నీళ్ళు ఉన్నాయంట, కొంచెం బాగాలేదు. అయితే ఈయనకి రాజుకి అసలు నడకే లేదంట, రాజుకి నడక లేదంట. ఎక్కువ రాజు ఎక్కడికి వెళ్ళినా సరే రథాలు ఉంటాయి, లేకపోతే గుర్రాలు ఉంటాయి. కనుక ఆయనకి నడక సరిగ్గా రాక అటు ఇటు నడుస్తూ చూసుకోకుండా ఒక రాయిని తన్నేసుకొని కింద పడిపోయాడట. పడిపోయి ఆయన లెగిసి చూసుకుంటే కాళ్ళకి గోరు ఊడిపోయిందట, ఊరిక రక్తం అలా వచ్చేస్తుందట, దెబ్బ తగిలింది. అయితే అయ్యో రాజా ఏం చేద్దాం ఇప్పుడు అని చెప్పి ఆయన అలాగే ఇద్దరు భటులు కూడా సహాయం పట్టుకొని అలా ముందుకు అలా వెళ్తున్నారట. అలా వెళ్తుంటే అప్పుడు ఆ రాజు బాధపడిపోతుంటే, మంత్రి ఏంటి ఇలాగైపోయింది మనకి పరిస్థితి అంటే ఆయన అన్నట అంతా మన మంచికి అన్నాడట. ఆ మంత్రి అలాగ అనగానే రాజుకి విపరీతమైన బీపీ పెరిగిపోయిందట. ఇట్రా, నాకు కాలికి దెబ్బ తగిలితే రక్తం వస్తుంటే అంతా మన మంచికి అంటావా, ఎంత ధైర్యం అని చెప్పి, ఎవరక్కడ అని చెప్పి ఆ ఉన్న నలుగురు భటులను కూడా పిలిచి ఈయన్ని జైలు వేసాను అన్నాడట. జైలు వేసానంటే వాళ్ళు ఏం చేశారట? ఆ వ్యక్తిని తీసుకొని అంతఃపురం తీసుకెళ్ళి జైలు వేసారట. అంటే ఇప్పుడు ఎవ్వరూ లేరు, అవునా? రాజు ఒక్కడైపోయాడు. ఆ నలుగురు భటులు ఉన్న వాళ్ళు కూడా ఈ మంత్రిని తీసుకుని జైల్లో వేసారట, ఎవరు లేరు, ఇది ఒక్కడైపోయాడు. ఈ రాజు ఏం చేస్తారట? లోపలికి నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ కొంత దూరం వెళ్ళాక అక్కడ అనాగరిక వాళ్ళు ప్రజలు ఉన్నారట. అంటే వారికి అసలు ఏమీ తెలియదు, అదొక తెగవారు. వారందరూ కూడా ఏం చేశారట? అలాగా తిరుగుతున్నారట. రాజుని చూడగానే టాపక్కుని పట్టేసుకున్నారట, రెండు చేతులు పట్టేసుకొని ఈడుచుకొని వెళ్ళిపోతున్నారట. ఆ తెగ నాయకుడి దగ్గరకు తీసుకొని వెళ్ళిపోయారట. తీసుకొని వెళ్ళిపోతే అక్కడ పెద్ద విగ్రహం ఉంటే అక్కడ నాయకుడి దగ్గర అంటున్నారట, ఇడు మనకి కనబడ్డాడు, వీడిని మనం ఈ దేవతకు బలిచ్చేద్దాం అని అనుకున్నారట. అయితే అందులో ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడట, అంత చూడండిరా, ఆయన్ని బాగా చెక్ చేయండి అంటే రాజును మొత్తం అంత శుభ్రంగా చూశారట. అంత చూసి అక్కడ చెప్పాడట, కాలికి దెబ్బ తగిలిందండి, రక్తం వచ్చేస్తుంది అంటే అప్పుడు ఆ నాయకుడు అన్నాడట, అలాంటోడు మనకు పనిచేయడు, ఆయన వదిలేయండి, ఆయన వదిలేసేయండి అంటే ఆయన వదిలేస్తే రాజుని అమ్మాయ నాకు మంచి జరిగింది నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఆలోచిస్తున్నాడట. అప్పుడు అవును కదా, అసలు ఎందాకలా నాకు దెబ్బ తగిలిందని చెబితే నేను కోప్పడ్డాను కదా మంత్రి మీద, నిజంగా మంత్రి చెప్పింది కరెక్టే అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యాడట. సరే అని చెప్పి ఆయన కూడా నా ప్రాణం దక్కింది అని చెప్పేసి ఆయన మెల్లిగా నడుచుకుంటూ ఏదో ఒక బాధలు పడి మొత్తానికి ఆయన అంతఃపురానికి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత ఆయన మొట్టమొదటిగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన మంత్రితో మాట్లాడాలనుకున్నాడట. మంత్రికి వెళ్ళి ఆ జైలు దగ్గరికి వెళ్ళి అక్కడ మంత్రిని బయటికి తీసుకొచ్చి, మంత్రి ఇలా జరిగింది అంటే అప్పుడు అన్నాడట, అవును కదండి అన్నాడట. సంతోషం, ఓకే, కానీ నిన్ను జైల్లో వేస్తాం కదా అంటే ఇది కూడా నా మంచికే అన్నాడట. సరే ఇది ఓకే బాగానే ఉంది, నిన్ను జైల్లో వేస్తే నువ్వు కూడా అంతా నా మంచిగా అంటున్నావంటే అప్పుడు చెప్తున్నాడట మంత్రి, అయ్యా మిమ్మల్ని వాళ్ళు పట్టుకున్నారు కదా, మిమ్మల్ని పట్టుకున్నారు, మిమ్మల్ని జైల్లోకి పెట్టేశారు. ఇప్పుడు ఒకవేళ కానీ
నేను కూడా మీతో ఉండుంటే మీకు దెబ్బ తగిలింది కాబట్టి మీరు అనర్హులు ఈ బలికి, నేను బాగున్నాను కాబట్టి నన్ను బలి ఇచ్చేస్తారు అన్నారట. అర్థమైందండి? అంటే అంతా మన మంచికే. ఏది మంచిది మీకు అంతా మన మంచిగానా? ఇక్కడ చూద్దాం. ఇక్కడ బైబిల్లో ఒక మాట ఉంది, చూద్దాం. రోమాపత్రిక 11వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. మాంసము తినుట గాని ద్రాక్షారసము త్రాగుట గాని నీ సహోదరుని కడ్డము కలుగుజేయునది మరేది కానీ మానివేయటం మంచిది. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ ఈ రోమా సంఘానికి, ఆయన రోమా ప్రజలకి చెబుతున్నాడు. అక్కడ ఏంటట, మాంసము తినుట కానీ ద్రాక్షారసము త్రాగుట కానీ నీ సహోదరుని కడ్డము కలుగు చేయనది మరి ఏదియు కానీ మానివేయటం మంచిది. ఇక్కడ ఏంటో తెలుసా, ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఎవ్వరు కూడా వెజిటేరియన్స్ లేరండి, అస్సలు ఉండరు కూడా. కానీ ఇక్కడ ఏంటట, మనకు ఒక ఆనిముత్యం ఉన్నారండి మనకి. ఎవరు తెలుసా? ఈ సేవకులే. ఆవిడ ప్యూర్ వెజిటేరియను. విచిత్రం ఏంటంటే మా అందరికీ కూడా చక్కగా వండి పెడుతుంది. మటను, చికెను ఏం కావాలంటే అన్నీ వండి పెడుతుంది. కానీ ఆవిడ మాత్రం తిందండి. ఎన్ని సంవత్సరాలుగా నేను మరి మన సేవకులు కూడా ఆవిడని ఒక్కోసారి ఆట పట్టిస్తూ ఉంటాం. అమ్మా మీరు తినకపోతే పరలోకం వెళ్ళరమ్మా అంటే ఆ రోజు దేవుడిని అడుక్కుంటుందట. అప్పుడు అడుక్కొని వెళ్తుందంట తిని. అంటే అలా చెప్తా ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా తిండి విషయంలో కూడా ఎలా ఉండాలట. ఒకవేళ ఇతరులకి అభ్యంతరం కలిగితే ఏం చేయాలట, అది మానివేయటం మంచిది అంటున్నాడు. ఎందుకంటే తిండి కోసం నువ్వు ఒక వ్యక్తిని కోల్పోకూడదు అని ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు ఎంతో మెచ్యూర్డ్గా, పరిపక్వత కలిగిన ఒక సేవకుడిగా ఆయన ఆలోచిస్తూ ఈ యొక్క మాటని చెబుతున్నాడు. మాంసము తినుట కానీ ద్రాక్షారసము త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగు చేయనది మరి ఏదియు కానీ మానువేయట మంచిది. ఒకవేళ కానీ నీ చుట్టుపక్కల ఉంటున్న వారు ఎవరన్నా సరే అలాగే ఇబ్బంది పడుతున్నారంటే మీరు మానేయండి, పర్వాలేదు. ఇప్పుడు మన మాంసము ద్రాక్షారసము తిని తాగకపోతే చచ్చిపోతామండి. మన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి మాంసం ఒకటే కావాలా? కాయగూరలు కూడా కదా, అవునా కాదా? అన్ని కాయలు కూడా కదా, కందనకాయలు కూడా మాకు కావాలి కదా. మళ్ళీ కాయలు అంటే వాళ్ళు ఇందులో కూడా ఒక రాగ తీసుకొస్తారేమో. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకవేళ నీ యొక్క సహోదరునికి అడ్డము కలిగి చేయనిది ఏదైనా కూడా ఉంటే దాన్ని ఏం చేయాలట, అది మానేస్తే మీకు మంచిది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాలి, ఏం మానాలైతే మనకు మంచిది అవ్వాలంటే ఏం మానాలంటే అక్కడ అది చెప్తున్నాడు. నిజంగా చెప్పాలంటే మనకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే, మరి మేడి చెట్టు ఎక్కేసిన జక్కయ్య విషయానికి వస్తే మనకి తెలుసు, లోకాసు వార్తలో కనపడతారు కదా 15వ అధ్యాయంలో. ఆ వ్యక్తి అంట మరి ఒక ఏంటట, ఒక ట్యాక్స్ కలెక్టరు అంటే ఏం చేస్తారట, పన్నులు వసూలు చేసేవాడు. మరి అలాంటి వాడు ఏం చేశారు, మరి ఒక్కొక్కరి దగ్గర 4 రెట్లు 5 రెట్లు 6 రెట్లు ఎంతెంతో దోచేశాడు. అయితే ఒకరోజు యేసు ప్రభు వారు త్రోవలో వెళ్తున్నారని తెలుసుకున్నాక జక్కయ్య ఏం చేశాడు, చెట్టు ఎక్కిపోయాడు. ఆయన పేరు తెలియదు, ఏమీ తెలియదు, కానీ యేసు ప్రభు కరెక్ట్గా చెట్టు కిందకి వెళ్ళి ఆగిపోయి పైకి చూసి ఆయన పేరు పెట్టి పిలిచి కిందకి రా అనగానే ఆయన ఏం చేశారట, త్వరగా దిగమంటే త్వరగానే దిగిపోయాడండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే ఆయన ఆ రోజుకి ఆ సందర్భంలో ఒక్కసారిగా దేవుడు చెప్పిన మాటకి లోబడి ఏం చేశారట, ఆయన అన్యాయముగా సంపాదించుకున్నదంతా కూడా వారందరికీ ప్రజలకి ఇచ్చేశాడు. అంటే మారు మనసుకు తగిన ఫలము అక్కడ ఆ రోజు దేవుడు చూశాడు. అందరూ చెప్తారు నేను మారిపోయానండి అంటారు, మారు మనసు వచ్చింది అంటారు, కానీ ఆ ఫలం కనబడిపోతే మనకి ఏం ఉపయోగం? అది క్రియల్లో కనబడాలి కదా. అందుకనే క్రియలు లేని విశ్వాసము మృతమే. విశ్వాసం అందరికీ ఉంటుంది, కానీ అది క్రియ రూపంలో ఉంటున్నప్పుడు అది ఒక విట్నెస్గా ఉంటుంది. కనుక ఈ జక్కయ్య ఏం చేశారట, ఆయన ఒక అన్యుడు. అలాంటి వాడు ఎప్పుడైతే ఆయన అది ఏం చేశాడో, తన అన్యాయంగా సంపాదించిన తన మనస్సును మార్చుకున్నాడు, అది తనకు మంచిదయ్యింది. హల్లెలూయా. ఎంతగా అంటే అక్కడ దేవుడు చెప్తున్నాడు, ఈయన కూడా అబ్రహాము కుమారుడే అని చెప్తున్నాడండి. అబ్రహాం ఎక్కడో, ఈ జక్కయ్య ఎక్కడ, ఏమైనా సంబంధం ఉందా? అబ్రహాము దేవుని కొరకు ఎంత పనులు చేశాడు, ఎంతగా ఆయన సమర్పించుకున్నాడు. అలాంటి వ్యక్తితో, అలాంటి వ్యక్తి యొక్క కడుపును పుట్టినోడు అన్నట్టుగా చెప్తున్నాడు. ఇక్కడ అబ్రహాము కుమారుడే అని అంటున్నాడు.
అంటే ఇక్కడ ఆలోచించండి, మనము కానీ మార్చుకుంటే, విడిచిపెట్టవలసింది విడిచిపెడితే అది మనకు మంచిది అవుతుంది. హల్లెలూయా. అదే అక్కడ చెప్తున్నాడు. అక్కడ ఏంటంటే మాంసం తినుట కానీ ద్రాక్షారసం త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగు చేయనది మరి ఏదియు కానీ మానివేయుట మంచిది. సో ఇట్ ఈస్ బెటర్ టు క్విట్. ఏంటట, ఇఫ్ ఇట్ ఈస్ హిండ్రన్స్ టు అదర్స్, ఇతరులకు అభ్యంతరకరంగా ఉంటే అది నువ్వు మానే, అది మంచిది. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తే ఇంకా ఒక సౌలు అనే ఒక భక్తుడు అపోస్తల కార్యంలో మనం చూస్తాం. 9వ అధ్యాయం 4వ వచనంలో సౌలుగా ఉంటున్న వ్యక్తి 9:3-4లో మనం చూస్తే అక్కడ ఎప్పుడైతే దేవుడు ఆయన ఎన్కౌంటర్ చేశాడో ఆ దినమే ఆయన సౌలు కాస్త పౌలుగా మారిపోయాడండి. హల్లెలూయా. అంటే ఇక్కడ చెడుని విసర్జించి అది మానేస్తే నీకు మంచి జరుగుతుంది. సో ఏది మంచిది అంటే దేవుడు మానివేయమంటున్నది నువ్వు మానేస్తే అది నీకు మంచిది. హల్లెలూయా. సో దేవుడు మనకి చెప్పడండి వ్యక్తిగతంగా చాలా చెప్తా ఉంటాడు, ఇదొద్దు అదొద్దు అని చెప్తా ఉంటాడు. కానీ విన్న వాళ్ళు ఎంతమంది, పాటించే వాళ్ళు ఎంతమంది, మనం ఆలోచించుకోవాలి. కనుక ఇది మొదటిది ఏంటట, మానివేస్తే మంచిది. ఇంకా రెండో చూద్దాం. ఇక్కడ విలాప వాక్యాలు 3వ అధ్యాయము 26వ వచనం చూడండి. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. మనకి ఇక్కడ తెలుసు, ఇక్కడ ఏంటట, ఇక్కడ మనం కూడా చాలా వాటి కొరకు ఏం చేస్తాం అంటే ఎదురు చూపులు ఎక్కువ కనిపెడతా ఉంటాం, చూస్తూ ఉంటాం. అయితే అది వ్యక్తిగతంగా మేబీ నీకు మాత్రమే ఉపయోగకరంగా ఉండొచ్చు, వాటి నిమిత్తమే మీరు ప్రయాసపడతా ఉంటారు. కానీ ఇక్కడ ఈ దేని నిమిత్తమట వాళ్ళు చేస్తున్నారు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. ఏది మంచిది అంటే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. హల్లెలూయా. సో ఒక్కసారిగా మరి ఎవరికి కూడా పదవులు ఇచ్చారండి, బాధ్యతలు ఇచ్చారు, వారిని పరిశీలనాత్మకంగా చూసి వారి యొక్క సమర్పణ చూసి వారి యొక్క దైవత్వం చూసి వారి లక్షణములు చూసిన తర్వాత ఇస్తాం. సో దానికి ఎగ్జాంపుల్ మరి ఇక్కడ మన మధ్యలో ఉంటున్నాక మరి సేవకురాల విషయంలో మన యొక్క సేవకుడు ఎంతకాలమో ఎదురు చూసి వాళ్ళు బాగా పరిచర్య చేస్తున్నారు, ఆతిథ్యం ఇస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి మాకు. కానీ ఆవిడకి సేవ అప్పగించడం విషయంలో ఎంతో కాలం ఎదురు చూశారు. ఎందుకంటే ఏమైనా సరే మనం చేసేవచ్చు, కానీ సేవని ఏదో భుజం మీద వేసుకుని వెళ్ళిపోవడం అంత సులువు కాదండి. మీకు తెలుసు, చాలా కష్టం, అది ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో వారికి స్త్రీగా ఉంటున్నప్పటికీ కూడా వారి బాధ్యతలు అప్పగించారంటే మీరు ఆలోచించండి, ఎంతో పరిపక్వత కలిగి సమర్పణ కలిగి ఉంటున్నప్పుడే అది వారికి అప్పగించబడుతుంది. కనుక వారి రక్షణ వారు సంపూర్ణం చేసుకున్నారు, రక్షణ కొరకు ఎంతో కాలము కనిపెట్టారు. వారి బంధువర్గాన్ని అంతటిని విడిచిపెట్టిన తర్వాత ఇక్కడ వారు ఎప్పుడైతే స్థిరంగా ఉన్నారనుకున్నారో ఆ దినము వారికి అప్పగించబడింది. అందుకనే మనము వేటి నిమిత్తం ఎదురు చూడాలట, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. మీరు అనుకుంటున్నారేమో రక్షణ ఊరికినే రాదండి, అది ఒకళ్ళొక త్యాగం అవ్వాలి, ఒకళ్ళ త్యాగ ఫలితమే ఈరోజు మన రక్షణ. అందుకే యేసు ప్రభు వారు మనందరి నిమిత్తం ఏం చేశారట, సిలువ మీద ఒక్కసారిగా ఆయన చనిపోయారు. ఆయన కానీ అంత త్యాగం చేయకపోతే ఈరోజు ఎవడు కూర్చోడు, ఎక్కడ ఎవరు ఉంటారా, లేదు కదా. కనుక రక్షణ కొరకు మనం కనిపెట్టాలి, ఎదురు చూడాలి. కనుక ఈ లౌకిక సంబంధమైన విషయాల్లో మనం చాలా ఎదురు చూపులు చూస్తూ ఉంటాం, గొప్ప నిరీక్షణ కలిగి ఉంటాం. కానీ నేను చెబుతున్నాను, అది నీ వ్యక్తిగత ప్రయోజనంకు మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ నీ ఆత్మకి కానీ లేకపోతే దేవుని రాజ్యానికి కానీ సంఘానికి మాత్రం ఎటువంటి ప్రయోజనం ఉండదు. హల్లెలూయా. కనుక మీరేం చేయాలంటే ఆశ కలిగి ఏం చేయాలంటే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్ట. మళ్ళీ నేను అక్కడికి వస్తాను, గళితీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో అక్కడ ఏముందట, అక్కడ 9లో ఏముందట అండి, చదువుతారా ఒకసారి, మనకు కావాల్సింది ఉంది అక్కడ. అవి కంటతో వచ్చేయాలి కదా మీకు, చదవాలమ్మా ఫాస్ట్గా. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం అండి, దయాళత్వము. చాలు ఏంటంటే దీర్ఘశాంతం అంటే ఏంటట, మనము ఓపికతో ఏం చేయాలట,
ఎదురు చూడాలా, అలాగ ఏంటట మనం శాంతంగా ఉండాలి. సో ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రతి మనిషికి అవసరమైనవి దేవుడు ఏం చేశాడు, ఒక ఫలంలో పెట్టాడు. అయితే ఆ ఫలం ఎలా వస్తుందంటే ఆత్మ చేత మాత్రమే అనుగ్రహించబడుతుంది. కనుక మీరందరూ కూడా ఆ ఆత్మ ఫలాన్ని సంపూర్ణంగా పొందుకొనుగాక. వద్దా? కావాలా? కావాలంటే ఆమెన్ అనాలా? మళ్ళీ చెప్దామా? ఆమెన్. ఓకే. కనుక ఏంటట మనం ఏం చేయాలంటే మొట్టమొదటిదిగా వద్దు అన్న దాన్ని మనము విడిచిపెట్టడం మనకు మంచిది అవుతుందట. రెండోది ఏంటట, ఆశ కలిగి ఓపికతో రక్షణ కొరకు కనిపెట్టుట మంచిది. ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఉన్నాడండి, 120 సంవత్సరాలు అండి. ఈ రోజుల్లో ఎవరు బతుకుతారండి కదా? నోబడి విల్ లివ్ సో లాంగ్. కాబట్టి ఎవరు కూడా అంతకాలం బ్రతకరు. కానీ ఆ కాలంలో ఒక నోవా అనే ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశారట, మరి దేవుడు ఆయనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటట, నోవా నువ్వు ఏం చేయాలా, ఒక పెద్ద ఓడను కట్టు అంటున్నప్పుడు మరి దానికి కొలతలు ఏం కట్టాలి ఏం అన్నీ కూడా ఆయన చెప్పాడు. కానీ అవన్నీ సేకరించుకోవాల్సింది ఎవరు? నోవానే. నోవాకి ఎంతమంది కుమారులండి? 30 మంది కదా. అలేనా? అయితే అలేనండి, ముగ్గురేనండి, షేము, హాము, జాపేతు. మరి ముగ్గురు కుమారులకి వివాహాలు జరిగిపోయా? అయిపోయిందా లేదా? నేను ఏ స్టోరీ చెప్తున్నాను? నేను నోవా స్టోరీనే కదా. ఏంటట, వారు ముగ్గురికి కూడా 3 భార్యలు, మరి మొత్తం చేరి 8 మందే. మరి వీళ్ళే కష్టపడి ఏం చేశారట, అవన్నీ కూడా దేవుడు చెప్పినవన్నీ కూడా సేకరించి 120 సంవత్సరాలు కష్టపడ్డాడట ఆ ఓడ కట్టడానికి, ఆ నిర్మాణం అంతటికి కూడా. ఒకవేళ కానీ నేను అనుకుంటాను, ఒకవేళ కానీ ఆయన ఆశతో ఓపికతో కనిపెట్టకపోయి ఉంటే, దేవుని మాటకు లోబడకపోయి ఉంటే, జలప్రలయం ద్వారా ప్రపంచమంతా నాశనం అయిపోయినట్టే నోవహ కుటుంబం కూడా నాశనం అయిపోవాలి కదా. కానీ ఈయనకు ముందుగానే తెలిసి ఏంటంటే, ఇక్కడ వారు రక్షించబడతారు. వారు ఓపికతో ఎదురు చూసి 120 సంవత్సరాలు ఓడను కట్టారు కాబట్టే వారికి మాత్రమే రక్షణ వచ్చింది. హల్లెలూయా. వారు మాత్రమే ఆ ఓడలోకి ప్రవేశించారు. అంతేనా? ఇతర మనుషులు అందులోకి వెళ్ళలేకపోయారే. కారణం ఏంటో తెలుసా? ఓపికతో ఆశగా మనం ఎదురు చూస్తున్నప్పుడు, మన రక్షణ కొరకు కనిపెడుతున్నప్పుడు దేవుడు అది అనుగ్రహిస్తాడు. అది మంచిది మనకి. కనుక ఇప్పటివరకు కూడా మీరు వేటి నిమిత్తం అంత ఎన్ని సంవత్సరాలకు ఎదురు చూస్తున్నారో, ఆశగా ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు, కానీ అది మీకు మంచిది కాకపోవచ్చు కూడా. కనుక గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఓపికతో మీరు దేవుని నిమిత్తము మీరు ఎదురు చూస్తున్నప్పుడు అది మీకు మంచిది అవునుగాక. రైట్. అబ్రహాం కూడా మరి 25 సంవత్సరాలు మరి దేవుడు ఏం చెప్పాడు, ఆయనకి వాగ్దాన పుత్రుని ఇస్తారన్నాడు కదా, ఇస్సాకుని. మరి ఆయన కూడా ఎదురు చూశాడండి 25 సంవత్సరాలు. వృద్ధాప్యంలో అక్కడ మంచి ఒక కుమారుని ఆయన పొందుకున్నాడు. చిన్న మిస్టేక్ జరిగింది, కానీ తర్వాత కాలంలో ఆయన సరిదిద్దుకున్నాడు. ఆయన ఎదురు చూసాడు, ఆశతో కనిపెట్టాడు. కనుక ఆయనకి వాగ్దాన పుత్రుడిగా ఆయనకి ఒక చక్కటి సంతానాన్ని దేవుడు ఆయనకు ఇచ్చాడు. అంతేకాదు, అందుకని చూడండి, ఇక్కడ హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు దాని గురించి ఒక చక్కటి మాట మాట్లాడతాడు. ఇందులో లేదులేండి, నాకు చదవండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఉండమ్మా, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఏం చేశారట, అదనమాట. అది ఆయన సహనాన్ని ఆయన చేత్తో పట్టుకున్నాడు, ఓర్పుగా ఎదురు చూశాడు. ఎందుకు? దేవుడు చేసిన వాగ్దానం అది ఖచ్చితంగా నిరర్ధకము కాదు కనుక ఆయన నమ్మాడు. కనుక ఆయన ఓర్పుతో అది చూశాడు కనుక ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. అది అబ్రహాం విషయమే కాదు, కానీ నీ జీవితంలో కూడా మీరు కూడా పొందుకునుగాక. కనుక అయితే మనం ఏం చేయాలంటే, పొందుకోవాలంటే ఆశతో కనిపెట్టుకొని ఓపికతో ఎదురు చూడాలి. అది నీకు మాత్రం మంచిదవుద్ది. చెప్తున్నాను మళ్ళా, ఇప్పటివరకు కూడా మీరు అనేక విషయాల నిమిత్తం మీరు ఎదురు చూస్తూ అలాగా ఏదో పొందుకుందాం అనుకునే లౌకిక సంబంధమైనవి కానీ, మీ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు కానీ మీరు కానీ ఎదురు చూస్తే అన్ని సందర్భాల్లో అది మీకు మంచిది కాకపోవచ్చు. మళ్ళీ చెబుతున్నాను,
కానీ ఖచ్చితంగా మీరు దైవిక సంబంధమైన విషయముల పట్ల అంత నిరీక్షణతో ఆశ కలిగి కనిపెడితే మాత్రం ఖచ్చితంగా అది మీకు మంచిదే. హల్లెలూయా. సో అదే ఇక్కడ జరిగింది. ఆ ముగ్గురు విషయంలో ఇంకొక వ్యక్తి కూడా 84 సంవత్సరాలు కలిగిన అన్న అనే వృద్ధురాలు, మరి ఒక మందిరంలో తను 17 సంవత్సరాలకే ఆయన భర్త చనిపోతే అప్పటి నుంచి కూడా తను అన్ని సంవత్సరాలు ఎందుకు ఆశతో కనిపెడుతుందో తెలుసా? రక్షకుడిని చూడదగినది. హల్లెలూయా. మీరు గమనిస్తే అక్కడ రక్షకుడు ఎప్పుడైతే పుట్టాడు అనే వార్త విన్నదో తను చనిపోయింది. అంటే అంతవరకు కూడా తన ప్రాణాన్ని అలాగా నిలబెట్టుకుందండి. ఎవరు? అన్న అనే వృద్ధురాలు. కనుక మరలా చెబుతున్నాను, ఏది నీకు మంచిదంటే నువ్వు ఆశ కలిగి ఓపికతో రక్షణ కొరకు కనిపెట్టుట నీకు మంచిది. హల్లెలూయా. కాబట్టి ఇప్పటి వరకు కూడా మీరు చేయకపోతే యు ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్, ఇంప్లిమెంట్ ఇట్. కాబట్టి దాన్ని మీరు మీ జీవితంలో ఏం చేసుకోవాలట? అలాగా మీరు దానికి ప్రకారంగా మీరు నడుచుకుంటే అది మీకు మంచిది. మీకు మంచిది అవ్వాలనేదే ఈరోజు దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. అయితే అంత మంచిది అవ్వదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, అంత మంచిది అవ్వదండి. ఇచ్చాడు కొన్ని నియమ నిబంధనలు ఇచ్చాడు, అందులో వెళ్తే అది నీకు ఖచ్చితంగా మంచిదే అవుతుంది. ఇంకా చూద్దాం. మరి కీర్తనలో 92 అధ్యాయంలో 1వ వచనం చూడండి. 92:1 చూడండి, చదవండి. అక్కడ ఉంది కదా, యెహోవాను స్తుతించుట మంచిది. చదా. యెహోవాను స్తుతించుట, యెహోవాను స్తుతించుట మంచిది. అయితే ఎందుకు స్తుతించాలి నా ప్రశ్న. సింపుల్గా అక్కడ రాయిస్తారు అలాగా, యెహోవాను స్తుతించడం మంచిది, కరెక్టే, కానీ ఎందుకు స్తుతించాలి? ఖాళీగా ఉన్నాం కాబట్ట? అమ్మా మీ ప్రార్థనలు ఆపండి. హల్లెలూయా. వారు కరెక్ట్ అయిపోయిందిలేండి. ఓకే, ఏంటట? యెహోవాను స్తుతించట మంచిది అనండి. కరెక్టే, కానీ ఎందుకు అనేసి అంటే మనం చెడ్డ కార్యములన్నిటినీ నుంచి విడిపించినందుకు ఆయన స్తుతించాలి. హల్లెలూయా. అంతే కదండి. మనం చేస్తున్న 1 కాదు 2 కాదు ఆకృత్యాలు ఎన్నో, కొన్ని తెలిసి కొన్ని తెలియనివి. అయితే వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించి ఈ యొక్క స్థితిని స్థానాన్ని కల్పించిన ఆ దేవుని స్తుతించడం మంచిదా చెడ్డదా? మంచిదే కదా. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా యెహోవాను స్తుతించాలి, అది మంచిది. కనుక ఏవేవో ఎవరెవరో రాజకీయవేత్తలందరినీ పొగుడుకుంటూ వాళ్ళని వీళ్ళని పొగుడుకోవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదండి, ఏమి ఉండదు. కానీ దేవుణ్ణి పొగిడితే మనకు మాత్రం ఖచ్చితంగా మంచే జరుగుతుంది. అది లేట్ అయినా సరే కదా. చెప్పండి అన్నమాట మీ పక్కోడికి, అది లేట్ అయినా నీకు మంచిదేనండి కదక్క. అంతే, అందరికీ కూడా ఏం చేస్తారంటే దేవుడు చెప్పిన విధానంలో వెళ్తే మనకు మంచే జరుగుతుందండి కదా. అయితే అందులో వెనక ముందు అంతే కొన్ని సందర్భాల్లో లేట్ అవుతుంది. అది కూడా ఎందుకు లేట్ అవుతుంది అంటే కూడా అది మనకు విశ్వాస స్థాయిని బట్టి, మనం చేసే భక్తి విధానాన్ని బట్టి అది లేట్ అవుతుంది అంతే. ఇంక అంతకు మించి ఇంకేం లేదు. కానీ నీకు మంచి మాత్రం జరగక మానదు. హల్లెలూయా. ఇంకా చూస్తే 147వ కీర్తన 1వ వచనం చూడండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. హల్లెలూయా. అదే కదండి, చక్కగా ఏంటట మళ్ళీ అది చెప్తాడు, యెహోవాను స్తుతించుట, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ఏంటట? అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. సో కొన్ని సందర్భాల్లో ఒప్పుకోరు వాళ్ళు. ఏంటంటే వాళ్ళు రిజిడ్గా ఉంటారు, స్టిఫ్ నెక్డ్ అంటారు అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఇగో ఒక అడ్డం వచ్చేస్తుంది, ఎందుకు నేను ఇలా చేయాలి? ఎందుకంటే వారు చేస్తున్నారు, వారు కష్టపడుతున్నారు, వారి చేతితో కష్టపడి పని చేస్తున్నప్పుడు వారికి ప్రతిఫలం వస్తున్నప్పుడు వాడు ఏమనుకుంటాడంటే నేను కదా కష్టపడుతున్నాను, నేను కదా చేస్తున్నాను, అన్నీ నేనే అంటున్నాను. అందుకనే నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు అని కూడా అంటాడు దేవుడు కదా. అంటే మీరు అంత కష్టపడిపోయినా అది ఎక్కువ అవ్వదురా అబ్బాయి. ఏంటట? దేనివల్ల వస్తుందట? అది దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తే తప్ప. మీరు తినే తిండి కూడా దేవుడు ఆశీర్వదిస్తేనే మీ ప్లేట్లోకి వస్తుంది, ఆ తర్వాత మీ నోట్లోకి వెళ్తుంది. అర్థమైందా?
కనుక ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ యెహోవాను స్తుతించుడి మళ్ళా చెప్తున్నాను. అక్కడ ఏంటట, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము. కాబట్టి వి షుడ్ కన్ఫెస్ అండ్ కన్ఫర్మ్ ఇట్. ఏంటట, మనం అది ఏం చేయాలట, అది కన్ఫర్మ్ చేయాలి, ఒప్పుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ మనం క్రైస్తవత్వం అంటేనే ఏకీభవించడం కదండి, అవునా కదా? ఒకవేళ కానీ మీరు ఒప్పుకోకపోతే మీ జీవితంలో ఏదీ జరగదు, అంతే కదా? ఇక్కడ మీరు పాపను ఒప్పుకోలేదు అనుకోండి, మీకు ఎలాగా రక్షణ వస్తుందా రాదా? రాదు. అందుకే నేను రోమపత్రిక 3:23 ఏముందట, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారట. ఏ భేదము లేదు, అందరూ పాపులే అంటున్నప్పుడు మనకు ఒక రక్షకుడు కావాలి కదా. ఆ రక్షకుడు ఎవరు అంటే ఎవరు? యేసు ప్రభు వారు, యేసుక్రీస్తు. కనుక ఆ యేసుక్రీస్తు వారు మన కొరకు చేసిన త్యాగ ఫలితాన్ని మనం కానీ గ్రహించి ఒప్పుకోకపోతే ఏ ఒక్కరికి రక్షణ లేదు. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రికలో మనకు ఒక మాట ఉంటుంది, ఏంటట, నోటితో ఏం చేయాలట, ఒప్పుకోవాలా రక్షకుడిని, హృదయంలో చేర్చాలి, నోటితో ఒప్పుకోవాలి, అప్పుడే మనకి రక్షణ కలుగుతుంది. ఇంకా అపోస్తుల కార్యములో మనం చూస్తే 4:12 ఏముందట, ఏ నామములో రక్షణ లేదట. అది ఏ నామములో రక్షణ ఉంది మరి? హల్లెలూయా కదా. మరి ఈ దేవుడు ఎంత ఖచ్చితంగా మరి మాట్లాడుతున్నప్పుడు, చెబుతున్నప్పుడు కూడా మనం దాన్ని పట్టుకోకపోతే ఎలా? మరి ఆ నామంలోనే రక్షణ ఉందన్నప్పుడు ఆయనను స్తుతించడం మంచిదా చెడ్డదా? మంచిదే. అందుకే ఏంటట, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ఒక పాట కూడా ఉంది కదండి, అది సూపరు, ఎస్పి. ఆల్ రైట్. కాబట్టి చాలా చక్కగా పాడుతున్నారు. మనకు తెలిసి పాట ఆంధ్రప్రదేశ్ కీర్తనలేని అవి. కాబట్టి ఇక్కడ ఏంటంటే దేవుని స్తుతిస్తే మంచిది. అది ఇప్పటివరకు కూడా చేయకపోతే అందరూ కూడా దేవుడిని స్తుతించని. ఇంకో మాట చూద్దాం, 92:2 కూడా చూద్దాం. నీ నామమును కీర్తించుట మంచిది. అంతేనండి, మళ్ళీ చెబుతున్నాను, ఇవి చూడడానికి సింపుల్గా ఉంటాయేమో, కానీ ఇవి ఎంత పవర్ఫుల్ అంటే స్తుతి చేస్తున్న వారు చెప్పగలుగుతారు. నిజంగా హృదయ అంతరంగము నుంచి దేవుని కీర్తించి పాడి స్తుతించిన వారు మాత్రమే ఇక్కడ ఒక సాక్ష్యం చెప్పగలుగుతారు. వారి యొక్క జీవితం ఏ రీతిలో మారిందో అనడానికి దేవుడే కారణం. హల్లెలూయా. కాబట్టి మనకి ఏది మంచిదంటే ఏంటంటే దేవుణ్ణి స్తుతించుట మంచిది. ఇంకేంటి మంచిదట? ఓకే ఈరోజు పెద్దలు చక్కగా యాక్టివ్గా ఉన్నారు, యవనస్తులందరూ కూడా మరి ఏంటో డల్ అయిపోయారు కదా. కనుక 3 మనం మాట్లాడుకుని ఇంకొక మాట చూద్దాం. కీర్తనలో 92:3 చూడండి. 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. హల్లెలూయా. ఇక్కడ కూడా ఇప్పుడు మనం ఏం చేస్తున్నారట, 10 తంతులు అంటే ఏంటి తెలుసా? అదే అలాగా, అంతే. 10 తంతుల సితారతోనూ గంభీర ధ్వనులు గల సితారతోనూ ప్రచురించడం మంచిది. ఇక్కడ అంటే మనము దేవుణ్ణి స్తుతించడం మంచిది అని అక్కడ చెప్పాడు, కానీ విత్ మ్యూజిక్ ఏం చేయాలట, మనము దేవుణ్ణి ప్రచురము కూడా చేయాలట. అలా చేస్తే అది మంచిది. సో మిగతా వాళ్ళందరికీ కూడా అర్థం కాకుండా ఉండాలి. ఏంటంటే ఈడు ఎందుకు ఇలా గెంతున్నాడు, ఈడు ఎందుకు ఇలా ఇంత ఆత్మలో పరవశం అయిపోతున్నాడు, అందులో ఏముంది అని వాడు తెలుసుకోవాలి. వాడు మన దగ్గరికి రావాలి, వాడికి మనం చెప్పాలి, అది కూడా వాడు అనుభవించాలి. అది మంచిది అవుతుంది అందరికీ. హల్లెలూయా. అందుకని ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ దేవుని ప్రచురించిన వారిలో అపోస్తలుడు పౌలు గారు మొదటి స్థానం తీసుకున్నారు ఆయన. అందుకనే ఆయన అంటాడు, సువార్త విషయంలో ప్రచురం అంటే ఏంటండి, ఎవరి గురించి ప్రచురం చేస్తారు? దేవుని గురించే. దేవుని గురించి చెప్పదగినది ఏమైనా ఉన్నదా? చెప్పడానికి ఉన్నది. ఆయన యొక్క సువార్తని మనం ప్రచురం చేయాలి, అంతటా కూడా మనము చెప్పాలి. కానీ ఈ రోజుల్లో అదే ఒక ప్రాణ సంకటం అయిపోయింది క్రైస్తవులకి. సువార్త ఎవరైనా సరే ప్రచురం చేస్తే వారిని ఏం చేస్తారు, నానా విధాలుగా హింసలు పెడుతున్నారు. ఒకప్పుడు మనం చూస్తాం, ఈ రోజుల్లో మనం దగ్గరే మనం అనుభవిస్తున్నాం. మనకు తెలిసిన ఒక పరిచయస్తులు కానీ సేవకులు లాంటివారు కానీ వారందరూ కూడా ఇక సౌత్ ఇండియాలో కూడా ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది.
అది నెమ్మదిగా రాష్ట్రాల వారీగా పాకి మనకి ఎంత పరిస్థితి వస్తుందంటే మనము మన భక్తిని మనం కాపాడుకోవడం కష్టం అవుద్ది. రహస్య సేవకులుగా, రహస్య భక్తి చేసుకునే విశ్వాసాలుగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోజుల్లో. మీరు ఆలోచించండి. అందుకని ఏం చేయాలట, మనకి సమయం ఇప్పుడు నిజంగా అంత టైట్ ఏం అవ్వలేదు. ఇంకా అంటే అన్ని చోట్ల అవుతూనే మనకి ఇంకా స్వేచ్ఛ ఉంది. కానీ ఈ స్వేచ్ఛను కూడా సంపూర్ణంగా మీరు వినియోగించుకోలేకపోతే మీరు నిజంగా దౌర్భాగ్యులే అవుతారు, ఇబ్బంది పడతారు. కనుక అందుకని ఏం చేయాలట, ఇక్కడ 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారులతోనూ ప్రచురించటం మంచిది. అందుకే మనం ఏం చేయాలంటే సువార్తను మాత్రం ఏం చేయాలట, ఎక్కడ ఆపకుండా సువార్తని మనం ప్రచురము చేస్తూనే ఉండాలి. అందుకనే మార్కు సువార్త 16:15 ఏముందట, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని అక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద కూడా అది బాధ్యత. ఒక సేవకుడే చేయడండి, విశ్వాసి కూడా చెయ్యాలి ఆ పని. ఏంటట, సువార్తని ప్రచురము చేయాలి. అందుకని ఆ సువార్తకు విలువ తెలిసిన వారు మాత్రమే ఈ మాట మాట్లాడతారు. ఏం మాట? 1 కొరింథీ పత్రిక చూద్దాం. 1 కొరింథీ పత్రిక 9:16 చూడండి. 1 Corinthians 9:16. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. హల్లెలూయా. ఎవరు చెప్తున్న మాట ఇది? అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఆయన ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే దాని విలువ తెలిసినవాడు, బాధ్యత కలిగిన వాడు కనుక దేవుని రాజ్యాన్ని ఎలాగన్నా సరే స్థిరపరచాలి అనేది ఆయనక దృఢ సంకల్పం. కాబట్టి ఆయన ఎక్కడా కూడా ఆయన అవ్వలేదు. అయితే విచిత్రం ఏంటంటే, ఆయన ఎక్కడైతే ఆయన్ని ఆ కాలంలో సువార్త నిషిద్ధం అయిన స్థలాల్లో కూడా పదే వెళ్ళి ఆయన సువార్త చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు మీరు చూడండి, ఖైదీలుగా ఉంటున్న వారు ఉన్నారనుకోండి, వారికి లోపల ఉంటున్న అధికారులు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండరు, వారు మారుతూనే ఉంటారు కదా. కొంత ఇంత టైం పీరియడ్ ఉంటుంది, వాళ్ళు ఈ జైలు నుంచి ఆ జైలుకి వేస్తారు, అలా మారుతూ ఉంటారు. అయితే ఈ యొక్క పౌలు గారి గట అందరూ తెలుసట, అధికారులు అందరూ తెలుసు. ఎందుకంటే ఎప్పుడు జైలుకి వెళ్ళినా సరే ఆయన బయట ఉన్నా ఒకటే, లోపలున్నా ఒకటే. బయట కంటే లోపల ఉన్నప్పుడే ఆయన ఏం చేశారట, 6,000 మంది అధికారులకు సువార్త చేశారట అండి. ఎవరు? ఈ అపోస్తలుడు పౌలు గారు. అందరూ తెలుసా, ఏమయ్యా బాగున్నావు, వచ్చా? నేను వచ్చానండి. ఎప్పుడు వచ్చా అంటే, నేను మొన్న వచ్చానండి. అందరితో పరిచయం అంట. ఎంతమంది వస్తే అంతమంది కూడా ఎప్పుడు కూడా అంతా అందరూ చూసి ఆశ్చర్యపడట. మళ్ళా ఎక్కడ దొరికావు అనివారట అధికారులు. ఎవరిని? అపోస్తలుడు పౌలు గారిని. అంటే పలానా చోట, ఓకే. అయితే అలా మాట్లాడుతూ మాటల్లో పెట్టేసే దేవుని గురించి చెప్పేశారట. అందరూ కూడా ఆల్మోస్ట్ అందులో సగం మేరకే వాళ్ళందరూ కూడా వాళ్ళు గొప్పగా మరి దేవుడిని ఎరిగిన బిడ్డలుగా మారిపోయారట. అధికారులే ఒక టైంలో రోమ ప్రభుత్వం వారికి తిరుగుబాటుదారులుగా ఉంటున్నప్పుడు ఈ అధికారులే ఈ రోమ ప్రభుత్వానికి తిరుగుబాటుదారులు అయ్యారట. ఎవరు? ఈ పౌలు గారి చేత రక్షణ పొంది శిష్యులుగా మారిన వారే. హల్లెలూయా. అంటే అందుకనే ఆయనకి తెలుసు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. అప్పుడు అధికారులు ఒక టైం పీరియడ్లో వారు అనుకున్నారట, మా నోడిని లోపల పెట్టడం కంటే బయట ఉండడమే మంచిది, మమ్మల్ని పాడు చేస్తున్నాడు అనుకునేవారట. ఎందుకంటే లోపల అందరినీ కూడా మార్చేస్తుంటే ఇంక మేమేటి చేసేది, మా వాళ్ళే నా క్యాంటీ అయిపోతుంటే ఎందుకు, ఆడు బయట ఉండడం మంచిది అనేసి ఆయన వదిలేసేవారట. సువార్త విషయంలో వీడు మారడు, కొట్టినా మారడు, చంపినా మారడు, ఏం చేయాలి ఇంకా అని ఒక టైంలో విసిగిపోయి అధికారులే వదిలేశారట అపోస్తలుడు పౌలు గారిని. హల్లెలూయా. సో ఏది మంచిది కదా? ఏంటట? ఇది కాదు, ఇందాకలా ఏంటది? 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారులతోనూ ప్రచురము చేయటం మంచిది. దేవుని గురించి ప్రచారము చేయటం మంచిది. కనుక ఈ రోజుల్లో మరలా చెబుతున్నాడు, ధైర్యము తెచ్చుకొనడి. హల్లెలూయా. ఎందుకంటే పరిస్థితులు మనకి ఖచ్చితంగా అనుకూలంగా ఇక మీదట ఉండవు. ప్రభుత్వాలు అన్నీ కూడా ఏకమైపోయి మనల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలే చేస్తారు కూడా ఇక మీదట. కనుక ఇలాంటి సందర్భంలో మీ యొక్క అత్యున్నతమైన విశ్వాసము ఇంకా హెచ్చుగా ఉంటే దైవ ఆరాధనలో మీరు ఉంటే తప్ప
మీరు ఇలాంటివి ఎదుర్కోవడం అసాధ్యం. పైపెచ్చు మీకున్న రక్షణని మీరు కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది. కనుక దయచేసి సమయాన్ని వృధా చేసుకోకండి. ఏది మంచిదంటే ఇది, క్రీస్తుని గురించి ప్రచురము చేయుట మంచిది. కనుక మంచి ఏంటో మనం తెలుసుకుంటున్నప్పుడు దాన్ని మనం పాటించేవారుగా ఉంటే అది మీకు క్షేమము. ఇంకా మనం చూస్తే కీర్తనలు 68:11 కూడా చూద్దాం. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే ఈ రోజుల్లో మళ్ళీ అది చెప్తాను, అందుకే మళ్ళీ అక్కడికి వస్తున్నాను నేను. పురుషులే భయపడుతున్న సమయంలో, అలాంటి సందర్భాల్లో స్త్రీలు నిలబడి సైనికులుగా వారు వ్యవహరిస్తూ దేవుని ప్రచారం చేయడంలో దిట్టగా మొదటి వ్యక్తులుగా ఉంటున్నప్పుడు ఎంత గొప్ప విషయం అండి అది. సో అది మా యొక్క పరిచర్యలో మేము చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ అందరూ కూడా విమెనే, అందరూ కూడా అక్కడ బెంగళూరు పరిచర్య అంతా కూడా విమెనే. ఈవెన్ నేను ఈ వైజాగ్లో కూడా మేము చేస్తున్న దాంట్లో కూడా ఆ స్త్రీలు కూడా దాదాపుగా ఒక 25 మంది ఉంటారు. అందరూ కూడా స్త్రీలే. పైపెచ్చు వాళ్ళ గురించి నేను ఎప్పుడన్నా సరే సమయం చూసుకొని వాళ్ళని ఇక్కడికి ఇన్వైట్ చేస్తాను. అప్పుడు మీకు తెలుస్తుంది. ఊరికే ఫోటోలు అవన్నీ నాకు ఇష్టం లేదు, కానీ ఆ వ్యక్తిని తెస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే తనకి క్యాన్సర్ అండి, ఆయన ఏంటి రెక్టమ్ క్యాన్సర్ అనమాట. రెక్టమ్ క్యాన్సర్ వలన మలద్వారం అది క్యాన్సర్ వలన అది కట్ చేసి కీమోస్ ఇచ్చేసి ఈ పక్కన హోల్ చేసి, మీకు తెలుసు మన కేసు కూడా ఉంది ఒకటి ఎప్పుడు ఎవరు కమలమ్మ, ఆవిడకి కూడా అలాంటి పరిస్థితి ఉంది. మలం ఏంటంటే ఆ ద్వారాన్ని మూసేశారు, ఈ యొక్క సైడ్ ఓపెన్ చేసి ఎక్కడి నుంచి బయటని వెళ్ళాలి. తర్వాత అప్పటికి 2 ఆపరేషన్లు ఫెయిల్ అయ్యి, అక్కడ ఎందుకు ఏం చెప్తున్నానంటే ఆ వ్యక్తులు నేను తీసుకొస్తాను. సో ఇప్పుడు మనకి సపోర్టివ్గా ఉంటున్నారు, వాళ్ళు పరిచయం వాళ్ళు చేసుకుంటున్నా, వాళ్ళు వైజాగ్ మనం వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర మనం చేస్తున్నాం, మనల్ని వాడుతున్నారు వాళ్ళు. మనకి అవకాశాలు కూడా ఉన్నాయి చాలా, ఓన్లీ మనకు టైం సరిపోవట్లేదు చేయడానికి అంతే. అయితే ఎందుకంటే అక్కడ స్త్రీలే, ఈవెన్ హైదరాబాద్లో కూడా స్త్రీలే. అదే నేను చెప్పేది. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళే విమెన్ ఆర్మీ అనమాట ఎంత కూడా. అయితే వాళ్ళందరికీ కూడా ఎన్నో సమస్యలు, ఇంట్లో బయట ఎన్నో సమస్యలు, కానీ వాళ్ళు విడిచిపెట్టట్లేదండి. వాళ్ళు భక్తిని విడిచిపెట్టట్లేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టట్లేదు. వారు అలా నిరంతరం కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కనుక అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏంటంటే ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఒక టైం పీరియడ్ వచ్చినప్పుడు కూడా ఇది కావాలా అంటే వాళ్ళు దేవుని కొరకు ఏదన్నా వదిలేసుకునే పరిస్థితి వచ్చేసారు వాళ్ళు. అయితే మనమే ఏంటంటే పరిస్థితి చూసుకొని మనం దేవుడి జ్ఞానం ప్రకారం వాళ్ళని గైడ్ చేస్తున్నాం అంతే. కనుక వారి నిమిత్తం ప్రార్థన చేయండి. వైజాగ్, హైదరాబాదు, బెంగళూరు, విజయవాడ ఈ 4 స్థలాల గురించి కూడా పరిచర్యని విస్తరించాలని, మరి మనకి సహకరిస్తున్న వారిని కూడా సంపూర్ణంగా దేవుడు వారికి చక్కటి క్షేమాన్ని, సమయస్ఫూర్తిని, జ్ఞానాన్ని వారికి అనుగ్రహించాలని. హల్లెలూయా. ఏం మంచిదట, ప్రకటించుట, ప్రచురము చేయుట మంచిది. ఇంకొకటి చూపించి ఆపేస్తానండి, సమయం లేదు. మత్తయి సువార్త 17:4 చూడండి. అది కాదు, నెక్స్ట్ చిన్నదే చదవండి. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది. అలాగే మార్కు సువార్త 9:5 కూడా చూడండి. అప్పుడు పేతురు, బోధకుడా మనం ఇక్కడ ఉండుట మంచిది. ఈ 2 కూడా సందర్భాలు మనం చూస్తే మనం ఇక్కడ ఉండటం మంచిది. ఇక్కడ మరి యేసు ప్రభువుతో పాటు పేతురు ఇంకా ఇంకొక వ్యక్తి ఎవరండి, యోహాను, ఇద్దరు కూడా మరి తాబోరు కొండకు వెళ్తున్నప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందట, అక్కడ ఎవరు మోషే, ఏలియాలు వచ్చారు అని అంటున్నప్పుడు వారు ట్రాన్స్ఫిగర్డ్ అయిపోయారట. ఏమరట, వారు మహిమలో ఉంటున్నప్పుడు అక్కడ ఏం చేస్తారట, వాళ్ళు తట్టుకోలేకపోయారు. అంటే ఆ స్థలం అంతా కూడా ఎలా ఉందట, మహిమతో నిండిపోయింది. మహిమతో నిండిపోయినప్పుడు వారికి పర్ణశాలలు కట్టించాలని వీరు ఒక మాట చెప్తారు ప్రభు వారికి. ఆ తర్వాత కాలంలో మనం చూస్తే అక్కడ ఈ స్థలంలో ఏంటంటే అప్పుడు పేతురు, బోధకుడా మనం ఎక్కడ ఉండటం మంచిది, మనం ఎక్కడ ఉంటే మంచిది కదా అని ఆలోచన అనమాట. సో మనమైతే ఆలోచిస్తాం ఏంటంటే వివిధ స్థలాలు మనకు కంఫర్ట్ జోన్స్ చూసుకుంటాం. మనకున్నాక
మనం అనుకూలంగా ఉంటున్న ఒక పరిస్థితులు, అలాంటి స్థలాలు మనం వెతుక్కుంటాం. ఇక్కడ ఉంటే బాగుంటుంది కదండి, ఇక్కడ చల్లగా ఉంటుందని, లేకపోతే నాకు ఇక్కడ అందరూ సహకరిస్తారని, లేకపోతే ఇంకేదో వివిధ రకాలుగా మనం అనుకుంటాం. కానీ అక్కడ ఏం చేస్తున్నారట, ఆ కొండ మీదుగా అక్కడ మాట్లాడుతూ వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే ఇక్కడ ఉంటే మనం మంచిది. అంటే ఏం మంచిదంటే పరలోక సంబంధమైన విషయాల నిమిత్తము వారు ఏం చేస్తారట, అలాంటి విషయాల గురించి మాట్లాడుతూ ఇదైతే బాగుంటుంది కదా, ఇది మనకు మంచిది, అందుకని అంటున్నాడు అక్కడ. అప్పుడు పేతురు, బోధకుడా మనం ఇక్కడ ఉండుట మంచిది. మనం ఏం చేయాలట, పరలోక అనుభవం మనలో ఉండాలి. అంటే అలాంటి అనుభవంలోకి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలట, మొట్టమొదటిగా ఏం చేయాలండి, పరలోక అనుభవంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలా, అది కాదు, అది అప్పుడే రాదు. యెషయా గ్రంథం 1:18 ఏముంది అక్కడ, చదవాలి. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఏంటట, వివాదం తీర్చుకుందాం రండి అంటున్నాడా. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. రైట్. కాబట్టి ఏంటట, మొట్టమొదటిగా మీరు పరలోక అనుభవం ఉండటం మంచిది. అది రావాలంటే ముందు మీరు ఏం చేయాలట, సంపూర్ణముగా దేవునితో సంధి కుదుర్చుకోవాలి. మారు మనసు పొంది దేవునితో మీరు సంధి కుదుర్చబడినప్పుడు మాత్రమే మీరు నెక్స్ట్ కార్యక్రమం చేయగలుగుతారు, లేకపోతే అసాధ్యం. సింపుల్ అండి. మీరు ఆలోచించండి, ఇప్పుడు నాతో మీకు సమాధానం ఉంటున్నప్పుడు, నా మీద అభిమానం ఉంటున్నప్పుడే నేను ఏదైనా చెబితే మీరు వింటారు, అవునా కదా. మీరు నాతో సమాధానంగా లేనప్పుడు నేను ఏం చెప్పినా మీరు వినరు. అలాగే దేవునితో మనకి సమాధానం ఏర్పడినప్పుడే ఆయన మనం స్తుతించగలుగుతాం, కీర్తించడం మంచిదవుద్ది, యెహోవాను స్తుతించడం మంచిదవుద్ది. ఎప్పుడు స్తుతిస్తారు, ఆ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేస్తేనే. యాక్సెప్ట్ చేయాలంటే మీ మధ్యలో సంధి కుదరాలి, అవునా కదా. ఆ సంధి కుదరాలంటే మీరు ఉన్న స్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి అనేది మీరు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అప్పుడు యు విల్ గెట్ టు నో ద ట్రూత్. అందుకని ఏమంటారట, యోహాను సువార్త 8వ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము తెలియదు కాబట్టే మీరు అలాగా బందీకానంలో ఉన్నారు. మీరు ఒక బానిసగా మీరు ఈ యొక్క లోకంలో మీరు చిక్కుకున్నారు కాబట్టే మీకు తెలియట్లేదు. కానీ ఒకసారి మీరు సత్యాన్ని వెంబడించండి, సత్యాన్ని తెలుసుకోండి, ఎరగండి, ఆ తర్వాత మీ పరిస్థితి మారిపోద్ది. ఆ సత్యం ఎవరు అంటే నజరేయుడని యేసు. హల్లెలూయా. యోహాను సువార్త 14:6 ఏంటట, నేనే మార్గమును సత్యమును జీవమును కదా, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేడు. అంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. ఏ దేవుడు అండి పేరు పెట్టబడిన వాడు ఎవడైనా సరే నేనే అని ఎవరు చెప్పుకోవడానికి ఎవరు దమ్ము లేదు కదా, చెప్పలేదు కూడా. మరి అలాంటిది యేసు ప్రభు గారు ముందుకు వచ్చినప్పుడు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేడని చెబుతున్నప్పుడు ఆ దేవుడిని అనుసరించడంలో ఏంటి నీకు ప్రాబ్లం? హల్లెలూయా. కాబట్టి అది మీరు తెలుసుకోండి. ముందు సంపూర్ణంగా ఆయనతో సంధి కుదిర్చాలి. మనకి సమాధానం రావాలి. సమాధానాన్ని ఇచ్చువాడు ఆయన. అందుకే యెషయా గ్రంథం 9:6 5 క్యారెక్టర్లో ఆయన ఏంటంటే సమాధానకర్తయగు అధిపతి. కాబట్టి అంతగా దేవుడు అన్నీ ఇవ్వగలిగిన వాడు ఆయనే అంటున్నప్పుడు, నన్ను వెంబడించానని చెప్తున్నప్పుడు కూడా మీరు ఆయన వెంబడించకుండా ఈ లౌకిక సంబంధమైన వాటిలో మీరు మునిగిపోతున్నప్పుడు ఖచ్చితంగా అది మీకు ఎన్నడూ కూడా మీకు మంచిది కాదు. ఏది మంచిది అంటే దేవుడు వద్దు విడిచిపెట్టు అన్నదాన్ని విడిచిపెడితే నీకు మంచిది. 2 గట్టిగా ఆశ కలిగి ఏంటంటే సహనముతో రక్షణ కొరకు కనిపెట్టుట మంచిది. అంటే మీరు అనొచ్చు, నాకు ఎప్పుడో రక్షణ వచ్చిందండి, ఇంక నేనేమి కనిపెట్టాలంటే, రక్షణ వచ్చేస్తే తర్వాత కార్యక్రమం ఏంటి? 1 కొరింథీ పత్రిక 12:8-10 ఉంటున్నవేంటి? ఆత్మవరాలు. మరి అవి పొందుకోవడానికి కనిపెట్టరా? సహనంతో ఓపికతో మీరు కనిపెట్టండి. దేవా నాకు ఈ వరములు నాకు దయచేయండి అని మీరు అడిగినప్పుడు, కనిపెట్టినప్పుడు అది మీకు పొందుకొనుగాక. కాబట్టి ఇలాంటివి మనకి ఎన్నో ఉన్నాయి. మనం మాట్లాడుకుంటూ వెళ్తే సమయం మనకు లేదు కనుక ఈరోజు మనం తెలుసుకోవాలి ఏది నీకు మంచిది. ఇవి 4గా చెప్పాను, 4గా ఇంకా చెప్పచ్చు కానీ సమయం లేదు. చాలామంది బయట సూర్యుడు ఎంతగా ఉన్నాడో తీవ్రత ఇక్కడ కూడా అలాగే ఉంది. అంత సీరియస్గా చూస్తూ ఉన్నారు. నాకు చెమటలు పట్టేస్తాను ఏసీ ఉన్నా సరే. కనుక మనం ముగించేసుకుందాం. ఇక 4 ఒక్కసారి మరి రిపీట్ చేస్తే మనం వెళ్ళిపోదాం. ఏంటమ్మా చెప్పాలి?
మొదటిది ఓపికతో. మూడోది యెహోవాను స్తుతించడం మంచిది. 4, 5 5 లేదు ఇంకా. ఓకే ఫైన్. ఓకే, మరి ఇంకా దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని మీరు కూడా ఓపికతో విన్నారు కదా, ఇది కూడా మంచిదే. హల్లెలూయా. చాలా ప్రార్థన చేసుకుందాం మరి.